గాంధీజీ నమ్మిన తత్వశాస్త్రం. ద ఫిలాసఫీ ఫర్ విచ్ గాంధీజీ స్టూడ్ వాజ్ ఐడియలిజం ఆదర్శవాదం, న్యాచురలిజం ప్రాకృతికవాదం, ఎక్లెక్టిజం మిశ్రమవాదం, ప్రాగ్మాటిజం వ్యావహారిక సత్తావాదం. మహాత్మా గాంధీ యొక్క తత్వాన్ని గమనిస్తే మహాత్మా గాంధీ దేవుడిని విశ్వసించాడు. హీ బిలీవ్డ్ గాడ్. కనుక గాంధీజీ ఒక ఆదర్శవాది. అయితే బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలని భావించాడు మహాత్మా గాంధీ. కనుక మహాత్మా గాంధీ ఒక ప్రాకృతికవాదిగా కూడా మనం చెప్పవచ్చు. జాన్ డూయి లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ ద్వారా ప్రాజెక్ట్ మెథడ్ని ఏ విధంగా ప్రభావితం చేశాడు అమెరికాలో 1937లో ప్రాతిపదిక విద్య ద్వారా, బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా లెర్నింగ్ బై లెర్నింగ్ సంపాదిస్తూ నేర్చుకో అనేటువంటి నినాదంతో క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ను ప్రతిపాదించాడు. బేసిక్ నీడ్స్ తీర్చే బేసిక్ ఎడ్యుకేషన్ రూపంలో మహాత్మా గాంధీ. కనుక ఈ సందర్భంలో మహాత్మా గాంధీ ఒక వ్యావహారిక సత్తావాది అవుతాడు. కనుక మహాత్మా గాంధీ యొక్క తత్వం అనేటువంటిది ఒక మిశ్రమవాదం, ఎక్లెక్టిజం. అన్ని వాదాల యొక్క మంచిని మనం సమన్వయం చేసి సంశ్లేషణ చేసి ఆచరిస్తే అదే ఎక్లెక్టిజం. ఉదాహరణకు మనం ఉదయాన్నే దేవుడిని ప్రార్థన చేస్తాం, అక్కడ మనం ఒక భావవాది. మరి ఒక సైన్స్ ల్యాబొరేటరీలో డే టైంలో ప్రయోగాలు చేస్తాం, అక్కడ రియలిస్ట్. ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కోర్సు నేర్చుకుంటాం, అక్కడ మనం ఒక ప్రాగ్మాటిస్టు. ఈవినింగ్ ఒక మంచి గార్డెన్లో విహరిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతాం. అదేవిధంగా చుట్టూ ఉన్న లైఫ్ సైన్సెస్ను అధ్యయనం చేయడానికి ఇష్టపడతాం, ఇక్కడ మనం ఒక ప్రాకృతికవాది. కొన్ని సందర్భాలలో మనం మనిషి ఉనికి ముఖ్యము. కరోనా తర్వాత చాలామంది యొక్క యాటిట్యూడ్ మారింది. మనం ముఖ్యం, మన ఎగ్జిస్టెన్స్ ముఖ్యం అని అనుకున్నప్పుడు మనం ఒక అస్తిత్వవాదిగా, ఎగ్జిస్టెన్షియలిజం నమ్మే వ్యక్తిగా ఉంటాం. కనుక ఇవన్నీ మనలో ఉండేటువంటి భావనలు కాబట్టి మనలో ఒక్కొక్కసారి ఎక్లెక్టిజం, మిశ్రమవాదం, దార్శనిక తత్వవాద ధోరణి ఉండొచ్చు. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే గాంధీజీ నమ్మిన తత్వశాస్త్రం మిశ్రమవాదం, ఎక్లెక్టిజం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. మీరు డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా, గురుకుల ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మరింత కంటెంట్ కోసం, టెస్ట్ సిరీస్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. సో మీరు భవిష్యత్తులో జాబ్ సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.